హాయ్ అందరికీ. ఈరోజు నాటుకోడితోటి ఇగురు చేస్తున్నానండి. ఇదేంటంటే ఎవరికో ఒక క్యారేజ్ పంపించాల్సి వచ్చింది, అందుకని తయారు చేస్తున్నాను. నాటుకోడి ఇంట్లో గుడ్లు పెట్టనమాట. ఇది గుడ్లు చూసారా ఎంత బాగున్నాయో. అయితే నాటుకోడి చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంత డీప్గా ఎవరు చెప్పరేమో, నేను చెప్తున్నాను క్లియర్గా. ఏంటంటే దానికి పైన కోడికి ఆ హెయిర్ అంతా పీకేసి కాలుస్తాం కదా, కాల్చినప్పుడు కొన్ని కొన్ని ఉండిపోతాయి అన్నమాట వెంట్రుకలు, దానికి స్కిన్కి పట్టుకుని. స్కిన్ తోటి తింటే చికెను ఇదే ప్రాబ్లం అనమాట. అవన్నీ క్లియర్గా తీసుకోవాలండి, లేకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను, ఎలా ఉంటాయి ఏంటనేది. ఈ స్కిన్ తోటి తింటే చికెన్ చాలా బాగుంటుంది. అది చూసారా, ఈ చికెన్ తాలూకా బ్యాక్ పార్ట్ అనమాట ఇది. దానికి చూడండి ఎంత హెయిర్ ఉందో వెనకాల. అవన్నీ చక్కగా తీసేయాలన్నమాట. అదిగోండి చూడండి, అలా తీసేసుకుంటేనే కానీ అది లేకపోతే తినేటప్పుడు చాలా చిరాగ్గా ఉంటాయి అన్నమాట, ఉడికిపోయి ఇంకా పైకి వస్తాయి. అవన్నీ జాగ్రత్తగా తీసేసుకుని నీట్గా. చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో. నాటుకోడి తినేటప్పుడు ఇదే ప్రాబ్లం అండి, కొంచెం అది ఆ హెయిర్ అంతా పూర్తిగా పీకేయాలి. పీకకపోతే ఏమవుతుందంటే అది ఆ పార్ట్ కూడా తీసేస్తుందని చూడండి, బ్యాక్ పార్ట్. అవన్నీ తినేటప్పుడు కనిపిస్తే చాలా వాంతి వస్తుంది అనమాట, అందుకని ఆ పార్ట్లన్నీ అలా కట్ చేసేస్తున్నాను నేను. ఆ హెయిర్ అంతా కూడా తీసేస్తున్నాను. చాలామందికి వెనకాల ఈ పార్ట్ తీయాలని తెలియదు. చూడండి అందులో చాలా ఇదన్నమాట గట్. అగో చూడండి, అవన్నీ కట్ చేసేసుకుని నీట్గా. ఈ మామూలుగా హోటల్లో వండుతారు కదండి చికెన్, నాటుకోడి, ఇవన్నీ అసలు ఎట్టి పరిస్థితిలో క్లీనింగే ఉండదు. మనమేమో అబ్బా ఆ హోటల్లో నాటుకోడి చాలా బాగుంటుంది, ఈ హోటల్లో నాటుకోడి చాలా బాగుంటుంది, అలా తినేస్తూ ఉంటాం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇవి క్లీన్ చేయడం అనేది జరగదు. కొంచెం సైడ్ అయింది వీడియో చూడండి కొద్దిగా. అంటే నేనే వీడియో తీసుకుంటాను, నేనే పెడతాను కాబట్టి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం కోఆపరేటివ్గా ఇది చూడడం మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి దయచేసి. కానీ తెలుసుకోవాలి అని, నాటుకోడి తినే వాళ్ళందరూ తెలుసుకోవాలని. అంటే మనం ఆ కోడి తాలూకా ఫ్లెష్ ఒకటే ఆలోచిస్తాము, దాని మీట్ ఒకటే ఆలోచిస్తాం, కానీ ఇవన్నీ మైనస్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది కూర తినడానికి. టేస్ట్ బాగుండొచ్చు కానీ మనం ఏ రకంగా తింటున్నాం ఏంటనేది మనకు అర్థమవుతుంది. చూడండి అలా అది గుడ్లు అన్నమాట. అవి ఒక్కొక్క ప్లేస్లో చక్కగా నీట్గా ఉంటుంది, ఒక్కో దగ్గర మాత్రం సగం సగం ఉండిపోతాయి. పనోళ్ళకి చెప్తాము అవన్నీ తీయడానికి, ఆ పనోళ్ళు ఏమో సరిగా చెయ్యరు. అంటే వాళ్ళు తినరు కాబట్టి ఎడాపెడా ఇచ్చేస్తారనమాట మనకి. అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటేనే కానీ. మెయిన్గా ఈ నాటుకోడి ఏంటంటే స్కిన్ తోటి వస్తుంది, విత్ స్కిన్. ఆ స్కిన్ కింద ఒక మంచి ఫ్యాట్ ఉంటుంది అనమాట, దానికి సంబంధించిన ఫ్యాట్. అందులో గుడ్లు పెట్ట కాబట్టి ఇంకా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ కూడా ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. అదిగోండి చూడండి, అవి తీసుకోకపోతే తినేటప్పుడు తగులుతూ ఉంటాయండి దరిద్రంగా. ఆ ఫ్యాట్ తోటి వండుకుంటాం కాబట్టి నాటుకోడి చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పి నాటుకోడి అందరూ లైక్ చేస్తారు. అది చూడండి అక్కడ రెక్క ప్లేస్ అనమాట, అది రెక్క పార్ట్. ఆ రెక్క దగ్గరే ఎక్కువ ఉన్నాయన్నమాట. కట్ చేసేసాను, అక్కడి వరకు తీసేసాను. ఇదిగోండి ఇక్కడ కూడా రెక్క, అది కూడా. ఎవరికైనా చూడడానికి ఇబ్బంది అనిపిస్తే కనుక దయచేసి స్కిప్ చేసేయండి ఆ వీడియోని. అదిగోండి చూడండి, అవన్నీ కాల్చడానికి అవ్వని ప్లేస్లు అనమాట. అంటే మంటల్లో కాల్చినప్పుడు అక్కడ తగలదు మంట, రెక్కల కింద కనుక అక్కడ ఉండిపోతుంది హెయిర్ కంపల్సరీగా. అదేంటంటే వంట చేసేవాళ్ళు పట్టించుకోరు, కట్ చేసేవాళ్ళు కూడా పట్టించుకోరు. అది అలా ఇచ్చేస్తారు. మనం చూసుకోకపోతే అవి కూడా అలా వండేస్తాం.
కానీ జాగ్రత్తగా చూసుకుని వంట చేసుకోవాలన్నమాట. ఆ ఉద్దేశంలో ఇదిగోండి గుడ్ ఫ్యాట్ అని చెప్పాను కదా, ఎల్లో కలర్గా ఉంది, అది గుడ్ ఫ్యాట్ అనమాట. మంచిది, టేస్ట్గా కూడా ఉంటుంది బాగా. ఇదేమో కందనకాయ అంటాం కదా, ఆ కందనకాయ అనమాట. దీంట్లో కూడా చివర దాని పేగు తాలూకా పార్టికల్స్ ఉంటాయి అన్నమాట, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా రెక్క పార్టే, అది చూడండి రెక్కల్లో చాలా చోట్ల ఉంది అలాగా. దానికి నాకు చాలా ఎక్కువ టైం పట్టింది వాళ్ళు క్లీన్ చేయడానికి. అదిగోండి చూడండి రెక్కల్లో అక్కడక్కడ ఉండిపోయినాయి. పక్షి ఈకలు అనమాట, అంటే కోడి తాలూకా ఫెదర్స్ అనమాట. పైన లాగేస్తారు, ఇంకా కొద్దిగా ఉండిపోయినాయి ఏమవుతుందంటే మంటలు కాలిపోద్దులే అని వదిలేస్తారు. అవి కాలిపోకుండా దాని మొదళ్ళు ఉండిపోతాయి అన్నమాట. అవి తినేటప్పుడు కనిపిస్తే వాంతి వస్తుంది అనమాట, భోజనం మధ్యలో వాంతి వచ్చేస్తుంది. అందుకని అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అదిగోండి చూడండి ఎంత పీకుతున్నానో. కోడి స్కిన్ చాలా బాగుంటుందండి, నాటుకోడి స్కిన్. కాకపోతే ఇవి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే కనుక చాలా క్లీన్గా తినాలి. మనం ఏం తిన్నా కానీ శుభ్రంగా తినాలన్నమాట. పనోళ్ళకి చెప్తాం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది హెడ్ తాలూకా పార్ట్ అనమాట. కొద్దిమంది తింటారు హెడ్. మేమైతే హెడ్, లెగ్స్ అన్నీ పారేస్తాం, ఫీట్, కాళ్ళు అన్నీ పారేస్తాం అనమాట. పేగులు, రెక్కర్ చివర్లు పారేస్తాం. ఇదిగో చూసారా ఎలా ఉంది, అక్కడ వరకు కట్ చేసి తీసేసాను. ఒక్కొక్కళ్ళు ఇష్టంగా తింటారు అవి, హెడ్ అవి ఇష్టంగా తింటారు. తినేవాళ్ళు తింటారు, పారేసేవాళ్ళు పారేస్తారు. ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ ఒక్కొక్కళ్ళది అనమాట. అందుకని మనం ఏం అనకూడదు. ఇది లెగ్ పార్ట్ అనమాట. మన చికెన్లో మామూలు బ్రాయిలర్ చికెన్లో అయితే ఇంత లావుగా ఉంటుంది, అది కంట్రీ చికెన్ కాబట్టి చిన్నగా ఉందన్నమాట. ఈ కంట్రీ చికెన్ ఏంటంటే కాలుస్తారు కాబట్టి ఒకలాంటి స్మోకీ స్మెల్ ఉంటుందన్నమాట, పొగవాసన. ఆ పొగవాసన ఇష్టపడిన వాళ్ళు తింటారు. అంటే పాత, అంటే కొంచెం దాన్ని ఏమంటారు, కంట్రీలో ఉండేవాళ్ళు, అంటే విలేజ్ వాళ్ళు అంతా ఇష్టపడతారు ఆ పొగవాసన. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు, కొత్తగా పిల్లలు, అంటే చిన్నపిల్లలు ఒక 30 లోపు వాళ్ళు పెద్దగా లైక్ చేయరు ఆ స్మోకీ సెలన్. చికెన్ చక్కగా మంచిగా తింటే బాగుంటుందని అనుకుంటారు తప్పించి ఇవన్నీ ఇష్టపడరు అనమాట. ఇందులో కొంచెం మీట్ కూడా తక్కువ ఉంటుంది. నాటుకోళ్ళలో మీట్ తక్కువ ఉండేసరికి ఇష్టపడరు, బోన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదిగోండి హెడ్ పార్ట్, రెండో అదర్ పార్ట్ అనమాట. దాని కన్ను అది ఉంది, అది కన్ను తింటారు, అది కూడా కన్ను కూడా తింటారు. లాగడానికి రాలేదు నాకు. ముడుకిది ముడుకు పార్ట్ అనమాట. ఇది ఏంటంటే నెక్ ఉంటుంది కదా, నెక్ పార్టు, దానికి ఎక్కువ ఉంది హెయిర్. అయ్యా ఏకలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవన్నీ లాగడం చాలా కష్టం, అందుకని చెప్పి పడేసాను ఇది పూర్తిగా. లేదంటే ఇంకొకసారి పొయ్యి మీద పెట్టి కాల్చాలి, కాలిస్తే కనుక అది తినడానికి అవుతుంది. కానీ అంత టైం లేదు నాకు. ఇప్పటికే చాలా టైం పట్టింది. దీంతో గంటసేపు కూర్చుంటే నీట్గా శుభ్రం చేయగలిగాను అనమాట. వీడియో కూడా పాజ్ చేసుకుంటా అట్లా చేశాను అనమాట. ఈ కాల్చిన తాలూకా మసి అది ఉంటుంది కదా, కొన్ని ముక్కలకి ఉందన్నమాట. అప్పుడు అక్కడ పక్కన నీళ్ళు పెట్టుకుని అందులో కడుగుతా చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఓవరాల్గా అన్ని ముక్కలు కలిపి ఒకసారి కడిగాను అన్నమాట. ఇది హెడ్ కింద పార్ట్ అనమాట, నెక్. తల తర్వాత ముక్క అనమాట ఇది. అక్కడ కూడా బాగా కాలింది కానీ అది కూడా నెక్ గొట్టం ఉంటుంది కదా, ఆహారం వెళ్ళే
అన్నవాహిక ఏదో అంటారు దాన్ని. అన్నవాహిక నవలడానికి అవ్వదన్నమాట అది. అందుకని అది తీసి పడేశాను. అవి తినకూడదు, కూరలో వేసుకున్న ప్రయోజనం ఉండదు. నవిలి నవిలి మళ్ళీ ఊసేస్తారు, లేకపోతే మింగుతారు, ఏదో చేస్తారు. అందుకని అది పడేశాను. ఇది రెక్క పార్టే. గుడ్లు పెట్ట కాబట్టి రుచిగా ఉంటుంది. ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట, గుడ్లు ఉన్నాయి కాబట్టి. ఆ గుడ్లు ఉంటాయి కదా, అవి పెద్దగా నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ గుడ్లు. నేనైతే తిన్నాను. ఫుల్ గుడ్డు ఒకటి వచ్చిందండి, నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. వండేటప్పుడు కనిపించింది. ఫస్ట్ వీడియో తీశాను కానీ అది ఇందులోకి రాలేదు, అది ఆన్ అవ్వలేదో ఏమో వీడియో, అందుకని ఇందులోకి రాలేదు. శుభ్రం కడిగాను, తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఆ కడిగిన నీళ్ళు తీసుకెళ్ళి మొక్కల్లో పోసాను. అంటే నేల మీద పోసేయకుండా మొక్కల్లో పోసాం అనుకోండి, బలం అన్నమాట మొక్కలకి. అందుకని ఆ నీళ్ళు ఫ్యాట్ అంతా బయటకు వస్తుంది కదా, ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కల్లో పోసాను అనమాట. విరజాజి మొక్క ఒకటి ఉంది, సంపంగి మొక్క ఒకటి ఉంది, ఇది కస్టర్డ్ యాపిల్ మొక్క ఒకటి ఉంది, వాటికి పోసాను. ఫస్ట్ కళాయి పెట్టుకుని అది కుక్కర్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసాను నూనెలో. తర్వాత ఉల్లిపాయలు అనమాట, ఉల్లిపాయలు వేగుతున్నాయి. వేగనివ్వాలి కొద్దిగా. ఇది 1 కేజీకి కొద్దిగా తక్కువ ఉన్నట్టుందండి, ఒక బర్డ్ అది చికెను కేజీకి కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది. అందుకని ఒక 300 గ్రామ్స్ ఉల్లిపాయలు వేసాను అనమాట. ఉల్లిపాయలు ఒక 2 గరిటెల దాకా, 2 స్పూనుల దాకా ఉంటుంది చిన్న స్పూన్ తోటి. పెద్ద స్పూన్తో ఒకటి ఫుల్గా వచ్చిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిగోండి సగానికి పైగా వేగింది. సగానికి పైగా వేగిన తర్వాత ఇప్పుడు ముక్కలు వేసేస్తాను. ఆ స్మోకీ స్మెల్ కనుక నచ్చితే కనుక చికెన్ బాగుంటుందండి. ఇది మన ఈ నాటుకోడి అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇగో చూడండి, లివర్ పీస్ కూర ఉడికిన తర్వాత ఎతికితే దొరకలేదు, కరిగిపోయినట్టుంది అందులో. ఎంత ఎతికినా దొరకలే లివర్ పీసు. కోడి ఎనాటమీ అంటే కోడి ఎలా కట్ చేయాలి ఒకసారి చూపిస్తానండి. నాకు కోడి కనుక హోల్ కోడి నా దగ్గరికి వస్తే కనుక ఎలా చేయాలి ఏంటి అంతా చూపిస్తాను. అదిగోండి గుడ్డు చూపిస్తాను అన్నాను కదా, ఈ గుడ్ల సేరు అంటారు దీన్ని. ఈ బ్యాగ్ అనమాట, దాని బ్యాగ్ అది. అందులో నుంచి పాపం కష్టపడి పెడుతుంది గుడ్డు. ఆ గుడ్డు పక్కకి తీస్తే కొంచెం కింద పడింది, పగిలిపోయిందనమాట గుడ్డు. ఈ గుడ్ల సేరు కూడా తింటారండి, అవి కూడా వేసాను అందులో. ఇప్పుడు పక్కన పెట్టాను కదా, అది కూడా ఈ గుడ్లతో పాటు వేస్తాను అన్నమాట. తర్వాత ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం కదా, తాలింపులో అది చికెన్ వేసాం కాబట్టి ఇంకా ఉప్పు కారం అన్నీ వేస్తాను. అదిగోండి ఉప్పు, కొంచెం కారం, కొంచెం కాదు గట్టిగానే వేసాను కారం. అదిగోండి ఒక స్పూను, ఒక హాఫ్ స్పూను. స్పూన్ అంటే నిండుగా స్పూన్ అనమాట. ఇది కారం చాలా ఘాటు ఉంది, అందుకని మామూలుగా అయితే అసలు అంత కారం వేయను ఇందులోనూ. ఇది మా చికెన్ కాబట్టి వేసాను. నాకు కొంచెం ఉప్పు ఎక్కువైందేమో అనిపించింది, అందుకని ఒక పొటాటో కూడా కట్ చేసి అదిగోండి గుడ్లు సేరు. ఇంకా మిగతాది పొడవుగా ఉంది, కట్ చేసి అందులో ఈ కూరలో కలిసిపోయింది. అది కనిపెట్టడం కష్టం అనమాట. గుడ్ల సేరు కూడా తింటారు, బాగుంటుంది. కొద్దిగా ఒక హాఫ్ గ్లాసే నీళ్ళు పోసాను. మళ్ళీ ఇంకా అందులో చికెన్లో కూడా వస్తాయి కదా నీళ్ళు, అవి ఇవి కలిపి పెద్ద సముద్రం తయారవుతుంది అక్కడ, చికెన్ సముద్రం. మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు. మటన్ ఫ్రై కూడా పక్కన చేశానండి. మటన్ ఫ్రై నేను చాలాసార్లు చూపించాను కదా వీడియోలో, అందుకని చెప్పి నేను దాని జోలికి వెళ్ళలేదు. అదేమీ దీనికి రిలేటెడ్గా ఏం తీయలేదు.
అందుకని అది చూపించట్లేదు. పక్కన మటన్ ఫ్రై వేగుతుందనమాట. తర్వాత ఆకులు అంటే కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. అదిగోండి చూడండి, నీట్గా కడిగి సగం అది సగం ఇది అనమాట. సగం పుదీనా, సగం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అగో గుడ్లు వేస్తాను ఉడికిన తర్వాత, కుక్కర్ దించిన తర్వాత వేస్తాను, లేకపోతే గుడ్లు కరిగిపోతాయి అన్నమాట. అలాగే లివర్ కూడా కరిగిపోయి ఉండాలి, అది వెతికితే దొరకలేదు కదా. ఉడికిందా లేదనని నాకు డౌట్ అనమాట. కొంచెం ఉడకాలి అని చెప్పేసి అనిపించి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. లేత కోడే కానీ 2 విజిల్సే రానిచ్చాను. అందుకని చెప్పి 3 విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోద్ది అనమాట, చేతికి దొరకదు ముక్క. అగో పక్కన పెద్ద కళాయిలో మటన్ ఫ్రై అవుతుందన్నమాట. చెక్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఉడికిందా లేదా అని. కొద్దిగా ఉడకాలి అనిపించింది నాకు. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో వేస్తాను అనమాట. గసాలు కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో ఇంతకుముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు గసాలు కొబ్బరి పేస్ట్ వేస్తున్నాము. తర్వాత గరం మసాలా పౌడర్ వేస్తాను. ఉడుకు పడతా ఉందన్నమాట. అదిగోండి మసాలా వేస్తున్నా, గరం మసాలా పౌడరు, ధనియాలు, చెక్క, లవంగ, కొంచెం మిరియాలు, కొంచెం ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా అందులో కలిపాను అన్నమాట. అదిగో గుడ్లు వేసేసాను అందులో. దుంపలు ఎందుకు వేసానంటే కొంచెం ఉప్పు ఎక్కువైందేమో అనిపించింది నాకు. కొద్దిగా ఒక్కర ఉప్పు ఎక్కువైందా, ఉప్పు ఎక్కువ ఏమన్నా ఉంటే లాగేసుకుంటుంది. ఆ బంగాళదుంపలు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేశాను, ఏరేసి పక్కన పెట్టేశాను అన్నమాట. ఈ ఉప్పు ఎక్కువైనప్పుడు ఇలా దుంపలు వేస్తే ఉప్పు గుంజుకుంటుంది అనమాట. అంటే నాకైతే కొంచెం సరిపోయినట్లే అనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళకి ఇచ్చేది కాబట్టి వాళ్ళకి ఎక్కువ అని అనుకుంటారేమో అనిపించింది. అందుకని ఎందుకైనా మంచిదని కొద్దిగా ఉప్పు లాగేసుకుంటుందని దుంపలు వేసాను అనమాట. పొటాటో వేసాను, వేసి కొద్దిగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసా. అది ఆ పొటాటో ఏంటంటే ఉప్పు లాక్కుంటుంది అనమాట, కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న ఉప్పు, అందుకని అలా వేసాను. అలా మెల్లిగా ఉడుకుతూ ఉంది, సిమ్లో పెట్టి ఉంచాను. కరివేపాకు నలిపేస్తున్నాను, కొత్తిమీర వేసాను, పుదీనా కూడా వేస్తున్నాను. కుక్కర్ అంతా సాప్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, చక్కగా కలర్ఫుల్గా. ఉడుకుతూ ఉంది మెల్లిగా. అది దగ్గరికి అయిపోయింది చూడండి, కూర రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా వచ్చే ఉంటుందండి. నేనైతే టేస్ట్ చేయలేదు, జస్ట్ ఉప్పు చూసాను అనమాట కొద్దిగా చేతిలో వేసుకుని. కలర్ఫుల్గా ఉంది కాబట్టి చాలా టేస్ట్గా ఉందని అనుకుంటున్నాను. క్యారేజ్ పంపించేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.